పాస్టులు కనబడతా ఉన్నాయి. కేసీఆర్ చేసిన అప్పుకు ఇవాళ ప్రత్యక్షంగా ఫలితాలు కనబడుతున్నాయి. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, 138,000 కోట్ల అప్పు ఒక్క సంవత్సరంలో చేస్తేవే, రైతు బంద్ చేసినవా? వేయలే. రైతు భరోసా ఇచ్చినవా? ఇయ్యలే. ఒక కొత్త ఇటుక పెట్టినవా? ఒక కొత్త ప్రాజెక్టులా? చేయలే. మరి ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ? ఢిల్లీకి మూటలుగా పంపుతున్నావా? ఎక్కడ పోతున్నాయి ఈ పైసలు? 138,000 కోట్లు ఎక్కడ పోయినాయి? రైతులు ఎదురు చూస్తున్నారు 70 లక్షల మంది, మా ఖాతాల్లో రైతు భరోసా ఎప్పుడు పడుతుందని. దానికి సమాధానం లేదు. మరి ఎవరి జేబులు నింపుతున్నావు 1,00,000 కోట్లతో? రాహుల్ గాంధీయా, ఢిల్లీ పెద్దలయ్యా? చెప్పాలి మీరు ఖచ్చితంగా. ఇంకొక మాట, ఈ దివాలాకోరు ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నా, రాష్ట్రం దివాలా తీయలేదు, దివాలా తీసింది నీ బుర్రా. దీస్ ఆర్ రిపోర్ట్స్ ఆఫ్ ఆర్బీఐ. నిన్న ముఖ్యమంత్రి చెప్పిన పచ్చి అబద్ధాలు మీ ముందు పెట్టాలి, ఎందుకంటే ప్రజలకు కూడా తెలవాలా ఈయన మాట్లాడే మాటలు పచ్చి జూటా మాటలని. ఐఎమ్ కోటింగ్ ఫ్రమ్ RBI report on state finances and this is audited report of Government of Telangana published by Government of Telangana. నేనేదో ఆల్తు ఫాల్తు మాటలు, నా ఇష్టం వచ్చిన లెక్కలు, నా సొంత కవిత్వాలు చెప్పట్లేదు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ RBI రిపోర్ట్ నుంచే మాట్లాడుతున్నాను. కావాలంటే ఆ కాపీ కూడా మీ అందరికీ నేను అందజేస్తాను. ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు ఎంత దివాలాకోరు మాటలు చెప్పడానికి చెప్తా ఉన్నాను, బాధ అనిపించి చెప్తా ఉన్నాను. రైతు భరోసా ఎందుకు ఇస్తలేవయా రేవంత్ రెడ్డి? 15,000 అంటే ఏం చేస్తాం? పైసలు లేవు. రుణమాఫీ ఎందుకు చేస్తలేవయా? పైసలు లేవు. ముసలోళ్ళకి పెన్షన్లు ఎందుకు ఇస్తలేవు? పైసలు లేవు. ఏమనంటే రాష్ట్రానికి కేసీఆర్ అప్పులపాలు చేసిపోయింది. కేసీఆర్ అప్పులపాలు చేయలేదు. దాని తార్కాణం నేను ఇప్పుడే మీకు చెప్తాను. మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాడు 2014లో ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్పినాడు. రెవెన్యూ సర్ప్లస్తో, రెవెన్యూ మిగులుతో మాకు అప్పచెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. 369 కోట్ల రెవెన్యూ మిగులుతో మాకు అప్పచెప్పారు 2014లో 369 crores. మేము దిగిపోయే నాడు 2022-23 నాడు బడ్జెట్ ప్రకారం 5,943 కోట్ల రెవెన్యూ మిగులుతో మేము తిరిగి వాళ్ళకి అప్పచెప్పినాం. 369తో మీరు మాకు అప్పచెప్తే రాష్ట్ర ఆదాయం పెంచినాం, మిగులు పెంచినాం. మీకు అప్పచెప్పినాడు 5,943 కోట్లతో 2022-23 బడ్జెట్ ప్రకారం రెవెన్యూ సర్ప్లస్తో మీకు అప్పచెప్పినాం. ఏంది రెవెన్యూ సర్ప్లస్ అంటే? అసలు రెవెన్యూ సర్ప్లస్ అంటే ఏంది అంటే, ప్రతి రాష్ట్రానికి రెవెన్యూ రాబడి ఉంటుంది, రెవెన్యూ ఖర్చు ఉంటుంది. రెవెన్యూ రెసీట్స్ ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ రిసీట్స్ ఏంటి అంటే, మీకు వచ్చే రాబడి ఎక్కడెక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఒకటి సెంట్రల్ ట్యాక్సెస్లో మన షేర్ మనకు ఉంటుంది, స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ అంటే GST కావచ్చు, ఇంకోటి కావచ్చు. అట్లాగే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది. దాంతోపాటు నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా ఉంటుంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఇప్పుడు మీకు శాండ్ మీద ఇతరత్ర మైనింగ్లో వచ్చే ఆదాయం నాన్ ట్యాక్స్. అట్లాగే గ్రాంటినేట్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇతరత్ర కానీ గ్రాంట్స్ ఉంటాయి కొన్ని, అవన్నీ కలిపితే రెవెన్యూ రాబడి, రెవెన్యూ రిసీట్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది ప్రతి రాష్ట్రానికి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటిది? రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఏముంటాయంటే, జీతభత్యాలు, రాష్ట్ర ఉద్యోగులకు ఇచ్చే జీతము భత్యము DA ఎట్సెట్రా, పెన్షనర్స్కి ఇచ్చే పెన్షన్లు, అప్పులకు కట్టే మిత్తి, దాంతోపాటు మనం ఇచ్చే సబ్సిడీలు, రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఇచ్చే సబ్సిడీలు, ఇవన్నీ కూడా రెవెన్యూ ఖర్చు. సో రెవెన్యూ రెసీట్స్ ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ రిసీట్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ వాట్ ఈజ్ సర్ప్లస్. అంటే అన్ని ఖర్చులు పోను, జీతాలు ఇవ్వంగా, పెన్షన్లు ఇయ్యంగా, మిత్తి గట్టంగా, అప్పులు గట్టంగా, సబ్సిడీలు ఇయ్యంగా మిగిలి ఉన్నది రెవెన్యూ సర్ప్లస్. తెలంగాణ మీరు మాకు అప్పచెప్పినాడు 369 రెవెన్యూ సర్ప్లస్. మళ్ళీ మేము మీకు అప్పచెప్పినాడు 5,943 కోట్ల సర్ప్లస్. మొన్న మీ బట్టి విక్రమార్క పెట్టిన బడ్జెట్లో రెవెన్యూ సర్ప్లస్ ఎంత ఉందని చెప్పినావు నువ్వు? 23-24 బడ్జెట్లో 1,704 కోట్ల 89 లక్షల రూపాయల రెవెన్యూ సర్ప్లస్ ఉందని చెప్పినావు. మళ్ళీ దాన్ని రివైజ్ చేసినావు. 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్ ప్రకారం 297 crore సర్ప్లస్ అని చెప్పినావు. సరే పర్వాలేదు. ఎనీవే మళ్ళీ నువ్వేం చెప్తున్నావు? ఫైనల్గా సర్ప్లస్ రాష్ట్రం రెవెన్యూ మిగులు అని చెప్తున్నావు. మేము ఇవాళ ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీకు సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? ఇట్లా పచ్చి అబద్ధాలు చెప్పొచ్చా? నాకు నెలకు 4,000 మైనస్ ఉందని అబద్ధాలు చెప్పొచ్చా? అది కూడా చెప్తాను నేను మీకు. రెవెన్యూ సర్ప్లస్ అని నీ ప్రభుత్వమే చెప్తుంది, ఇంకో దిక్కేమో నెలకు 4,000 ఘాటా ఉందని చెప్తావా? ఇట్లా అబద్ధాలు చెప్పొచ్చా ముఖ్యమంత్రి అంటాడు? అది సాటుగా అరలో కూర్చొని అదేందో మళ్ళీ మైకులో చెప్పేందుకు అది సిగ్గైనట్టు. నేను అందుకే చెప్తున్నాను, ఇది ముఖ్యమంత్రి గారికి చదువుకో కొద్దిగా, అప్పుడప్పుడు మీ డిపార్ట్మెంట్లు మీ ప్రభుత్వం ప్రచురించే పుస్తకాలు అప్పుడప్పుడు చదువు.
మీ డిపార్ట్మెంట్ చెప్పిన లెక్కల ప్రకారమే, ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఆర్బీఐ చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రానికి రెవెన్యూ రిసీట్ 2024-25 గాను 2,21,242 కోట్లు. అంటే దీన్ని కనుక మీరు 12తో విభజిస్తే, 12 నెలలకు కానీ విభజిస్తే ప్రతి నెల మనకు 18,436 కోట్ల 94 లక్షలు. 18,436 కోట్ల 94 లక్షలు ప్రభుత్వానికి రెవెన్యూ రిసీట్ రూపంలో, ఇప్పుడు నేను చెప్పినట్టు రకరకాల రూపంలో, ట్యాక్స్ల రూపంలో, ఇంకో రూపంలో వచ్చేది. దాంతోపాటు క్యాపిటల్ రిసీట్స్ ఉంటాయి. క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటి? మనకు ఆల్రెడీ అప్రూవ్ అయిన ఓపెన్ మార్కెట్ లోన్లు ఉంటాయి, ఫ్లోటింగ్ డెట్ ఉంటుంది, దాంతోపాటు కొన్ని డిపాజిట్లు ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్కి డిపాజిట్స్ ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్లు ఎట్సెట్రా. 4,000 గాటా ఉందని చెప్పొచ్చా? క్లియర్గా నీకు రెసీట్స్ కనబడుతున్నాయి. ఇదే రిపోర్ట్లో నీకు క్లియర్గా నీ మంత్లీ రెవెన్యూ కనబడుతున్నది. రెండు కలిపితే నీకు నెలకు ఇంకొక 1,734 కోట్లు ఖర్చు పెట్టుకునే వెసులుబాటు కనబడుతున్నది. అయినా అబద్ధాలు చెప్తావు. ఇంకొక దారుణమైన మాట చెప్పినాడు. జీతాలకి, ఇది నేను ఊరికైనా చెప్పట్లేదు, ఇది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. జీతాలకి నెలకు 6,500 కోట్లు అవుతుందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఏమని? 18,500 కోట్లు పేమెంట్ ఆఫ్ శాలరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ అని చెప్పాడు. కానీ ఎంత పచ్చి అబద్ధపు మాట అంటే అది. ఎందుకంటే మళ్ళీ పీఆర్సీ ఇవ్వకుండా తప్పించుకుంటుంది ఇదంతా. పీఆర్సీ ఇవ్వద్దు, డిఏలు ఎగ్గొట్టాలి, ఏదో ఒకటి చెప్పి మొత్తానికి ఆగమాగం చేయాలి. అది కూడా ఎంత జూట మాట అంటే, మా దగ్గర ఇదే రిపోర్ట్ ప్రకారం లెక్కలు ఉన్నాయి. ఇవాళ ఆర్బీఐ లెక్కల ప్రకారం జీతాలకు మొత్తం సంవత్సరానికి 40,000 కోట్లు, పెన్షన్లకు 11,641 కోట్లు, జీతాలకు 40,782 కోట్లు. రెండు కలిపితే కూడా మీకు 52,424 కోట్లు. అంటే డివైడెడ్ బై 12 వేసుకోండి, నెలకి ఎంత పోతుంది? 4,360 కోట్లు. మరి రేవంత్ రెడ్డి గారు 6,500 కోట్లు అని చెప్పి బడాయించి చెడాయించి నోటికొచ్చిన లెక్క చెప్తాడు. 4,300 కోట్లు ఎక్కడా? 6,500 కోట్లు ఎక్కడ? ఒక ముఖ్యమంత్రికి ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్పొచ్చా? ఐ స్టాండ్ ఫర్ ఎనీ స్క్రూటినీ. ఇది నేను చెప్పేది ఖచ్చితంగా స్టేట్ ఫైనాన్స్ రిపోర్ట్ నుంచి, వాళ్ళు ఆడిట్ చేసిన రిపోర్ట్, ఇది నాది కాదు. ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, తెలంగాణ గవర్నమెంట్ ఆడిట్ చేసిన రిపోర్ట్. ఇంత కరెక్ట్గా, ఇంత క్లియర్గా ఉంటే ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్పి తప్పించుకుంటారని ముఖ్యమంత్రి ఎట్లా అనుకుంటుండో మాకు అర్థమవుతలేదు. అందుకే నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. రాబడి ఇట్లుంది, ఖర్చు అట్లుంది, నీ దగ్గర మిగులు ఉంది, మరి ఎందుకు ఇవ్వవు రైతు భరోసా? ఎందుకు ఇవ్వవు 15,000? వానాకాలం నువ్వేదైతే 7,600 కోట్లు ఎగ్గొట్టినవో దాని మీదికెళ్ళి నువ్వు ఇవ్వాల్సిన ఇంకొక 2,500 ఎకరానికి కలిపి మొత్తం నువ్వు ఒక్కొక్క ఎకరానికి బాకీ ఉన్నావు రేవంత్ రెడ్డి. మొత్తం రైతులకు, రాష్ట్ర రైతాంగానికి 26,000 కోట్లు బాకీ ఉన్నావు. ఒక ఎకరం ఉన్న రైతుకు నువ్వు బాకీ పడ్డది 17,500 రూపాయలు. నిన్ను వదిలిపెట్టం. నువ్వు ఆ బాకీ చెల్లించేదాకా, ఒక్కొక్క ఎకరానికి 17,500 ఇచ్చేదాకా ఈ సంవత్సరానికి నేను వదిలిపెట్టం. ఎట్టి పరిస్థితుల్లో నేను తప్పించుకొని ఇయ్యం. అందుకే రేపు రాష్ట్ర వ్యాప్తంగా మా సోదరులకు, రైతు సోదరులకు, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అప్పుల పాలైన రాష్ట్రం అని దివాలాకోరు మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. ఈ లెక్కలు నేను మీకు పంపిస్తాను, ఊరూరికి పంపిస్తాం, తెలుగులో, ఇంగ్లీష్లో ఎండగడదాం, అవసరమైతే ఊరూరికి ఫ్లెక్సీలు పెడదాం, ఏం జరుగుతున్నది ఈ రాష్ట్రంలో వివరంగా చెబుదాం. అందుకే ఈ రాష్ట్రంలోని రైతాంగానికి మేము చేసే విజ్ఞప్తి, వాళ్ళు ఏ మాట అయితే చెప్పారో రైతు డిక్లరేషన్లో, గ్యారంటీల రూపంలో, 6 గ్యారంటీల రూపంలో 100 రోజులు అని చెప్పినారో అమలయ్యేదాకా ఎంబడబడదాం. మన అసెంబ్లీ ముంగటున్న గన్ పార్క్ నుంచి మొదలు పెడితే గల్లీ దాకా, అంటే గ్రామం నుంచి మొదలు పెడితే అసెంబ్లీ దాకా ఎంబడబడదాం. ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు ఉన్నారు, పార్లమెంట్లో వాళ్ళు కూడా ఎంబడబడతారు. కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకోవాలని అక్కడ వారు కూడా గర్జిస్తారు. ప్రతి ఎకరానికి మీరే చెప్పారు 2 పంటలకు 15,000 ఇస్తామన్నారు. 15,000 ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వకపోతే కాంగ్రెస్ నాయకులు ప్రజాక్షేత్రంలో ఎట్లా తిరుగుతారో మేము కూడా చూస్తాం. రైతులకు మేము